కన్యకామాత కామిత వరదాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్. వారం రోజుల నుండి కేసులు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు. గాంధీ భవన్ లో కూర్చొని రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. వలస కార్మికుల ఆవేదన అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం. నాగార్జున సాగర్ నుండి 150 మంది వలస కూలీలను ఏపీకి పంపిన అధికారులు. రైతుల పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కోడిమ్యాలలో ఐకేపీ సెంటర్ ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. అందుకు అనుగుణంగానే నిన్న కేవలం 6 కేసులు వెల్లడయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1044కి చేరింది. నిన్న ఒక్క మరణం కూడా సంభవించలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. నిన్న 22 మంది డిశ్చార్జ్ కాగా కోలుకున్న వారి మొత్తం సంఖ్య 464కి పెరిగింది. ఇక 552 మంది చికిత్స పొందుతున్నారని, రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 మంది మరణించారని మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు హైదరాబాద్ గాంధీ భవన్ లో కూర్చొని రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేటలో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి, రైతులకు సమస్యలు ఉంటే మేం వారి మధ్య ఉన్నాం, మమ్మల్ని అడుగుతారని ఆయన తెలిపారు. కరోనా వచ్చిన కష్టకాలంలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొంటున్నామని, కోల్చారం మండలం రంగంపేటలో వరి మార్కెట్లో 599 మంది రైతుల వద్ద వరి ధాన్యం కొన్నామని, 2 కోట్ల రూపాయలకు పైగా రైతుకు చెల్లింపులు జరిగాయని మంత్రి తెలిపారు. రైతు ప్రభుత్వంగా, రైతు శ్రేయోభిలాషిగా ఈ ప్రభుత్వం ఇంత బాగా చేస్తూ ఉంటే ఇలా ప్రతిపక్షాలు హైదరాబాద్లో కూర్చొని రాద్ధాంతం చేస్తారు. మేము మీలాగా హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడతలేం కదా. మండు టెండలో రంగంపేట సెంటర్లో రైతుల మధ్య రైతులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం. నిజంగా సమస్య ఉంటే రైతులు మాతో మాట్లాడి ఉండేవాళ్ళు. అంటే ఇలా ప్రతిపక్షాలు చేసేటువంటిది కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. కానీ సరే, మీరు ఎంత ఏం చేసుకున్నా మేము మాత్రం తిరగకుండా ఉంటలేం కదా. ఇలా ప్రజల మధ్య ఉంటున్నాం. వాస్తవాలు నిజంగా ఇబ్బంది ఉంటే రైతుకు మమ్మల్ని అడిగి ఉండేవాళ్ళు. కానీ మీరు రైతుల మధ్య కాకుండా హైదరాబాద్కు మీరు పరిమితమైంది. ప్రజల మధ్య, రైతుల మధ్య మేము ఉంటున్నాం. ఇది మీకు మాకున్న తేడా. ఇవాళ ఏమైపోయిందంటే అసలు మీరు ఐసోలేషన్లో ఉన్నారు. ఇవాళ మేము ఇంత ఐసోలేషన్లో కూడా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినాం, రైతులకు ఒక విశ్వాసాన్ని కలిగించినాం, రైతుకు ఒక భరోసా కలిగించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ సెంటర్లో ఇప్పటికీ 499 మంది రైతుల దగ్గర డబ్బులు కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఏ రాష్ట్రంలో చూద్దాం? ఇలా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్కి పోదామా, లేదు బీజేపీ పాలిత మహారాష్ట్రకు పోదామా, బీజేపీ పరిపాలించిన కర్ణాటకలో ఎందుకు శనగలు కొట్టలేదు? ఇలా మా మెదక్ జిల్లాను ఆడుకొని ఉంటుంది బీదర్, నారాయణఖేడ్ బీదర్ పక్కపక్కే ఉంటుంది. ఇలా బీదర్ రైతులు వచ్చి నారాయణఖేడ్లో శనగలు అమ్ముతామంటున్నారు. అరే మా దగ్గర రావద్దు బాబు, మీ దగ్గర మీరు అమ్ముకోండి అంటే మా గవర్నమెంట్ కొంటలేదు సార్ అని ఇలా కర్ణాటక శనగలు బార్డర్లో ఉండేటువంటి జహీరాబాద్కు, నారాయణఖేడ్కు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బార్డర్లో ఉండేటువంటి ఛత్తీస్గఢ్లో అక్కడ ప్రభుత్వం సీలింగ్ పెట్టి ఎకరాకు 10 క్వింటాలే కొంటాం, 20 క్వింటాలే కొంటాం అని. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల వివిధ ప్రాంతాల నుండి సొంత గ్రామాలకు వెళ్లాలని వచ్చిన వలస కూలీలను అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద
హోం క్వారంటైన్లో ఉంచిన వాళ్లను సొంత రాష్ట్రంలోకి వెళ్లేందుకు గాను అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రాలు వాటిని అమలుపరుస్తున్నాయి. నాగార్జునసాగర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు వద్ద పాఠశాలలో ఏర్పాటు చేసిన హోం క్వారంటైన్లో ఉన్న 150 మంది వలస కూలీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తర్వాత బస్సులో వాళ్ళ స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైద్య అధికారులు నాగార్జునసాగర్ నుండి 152 మందిని ఏపీకి తరలించారు. చిన్న వెంకటేశ్వర్లు చిన్న వెంకటేశ్వర్లు లేదా లింగయ్య బి లింగయ్య దాసు బి దాసు కోచర్ల దాసు బ్రహ్మం దుర్గి వెంకటరామయ్య లో ఉన్నటువంటి దాదాపు 40 రోజుల నుండి ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్ని ఈరోజు వాళ్ళ స్వస్థలాలకు 4 బస్సుల ద్వారా పంపించడం జరిగింది. అందులో ప్రకాశం 98 మంది, గుంటూరు 47 మంది, కడప 4, తర్వాత నెల్లూరు 2 మెడికల్ చెకప్ చేసిన తర్వాత వాళ్ళ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అనుమతితోటి, అదేవిధంగా నల్గొండ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అనుమతితోటి వాళ్ళ స్వస్థలాలకు పంపించడం జరిగింది. సార్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎక్కడ బస్సు ఏర్పాటు చేస్తారు సార్? అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళని నాగార్జునసాగర్ చెక్ పోస్ట్ దగ్గర మేము ఒక క్యాంప్ ఏర్పాటు చేసాము. అందులో మెడికల్ టెస్ట్ చేయించిన తర్వాత సరిగ్గా ఉన్న వాళ్ళని ఈ జిల్లాలోకి అనుమతించడం జరుగుతుంది. అంటే మనం వాళ్ళ గురించిన వరి మనకు అవలేదు. వాళ్ళని మనం టెంపరీగా 14 days క్వారంటైన్ పెడతాం, వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ డిస్ట్రిక్ట్లో వాళ్ళ బార్డర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించిన జాగ్రత్తలు, వాళ్ళ గురించినటువంటి ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మనం వరి అయ్యేది అక్కడ ఉన్నటువంటి ఆ స్టేట్లో మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మనం వరి అవుతున్నాం. వాళ్ళు మన దగ్గరకు వస్తారు. సో వాళ్ళు మన బార్డర్ రేపు ఈరోజు బహుశా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టుడే ఈరోజు ఈవినింగ్ కనుక మనకి ఇస్తే మన వాళ్ళకి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసు, రెవెన్యూ అండ్ మెడికల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో 3 షిఫ్ట్లో రౌండ్ ద క్లాక్ చేస్తాం మనం. ఎవరైతే కొత్త వాళ్ళు మన దగ్గరికి మన వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా మనం స్కాన్ చేస్తాం, థర్మల్ స్కాన్తో చేస్తాం. ఆ తర్వాత డాక్టర్స్ టీము బృందం ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు. ఏదైనా సిమ్టమేటిక్గా ఉండి ఏదైనా ఫ్లూ లక్షణాలు ఏమైనా కనపడితే, ఏదైనా డౌట్ఫుల్ ఉంటే వాళ్ళని మన నల్గొండలో కానీ మిర్యాలగూడెంలో కానీ ఐసోలేషన్ సెంటర్ పంపిస్తాం. ఎటువంటి లక్షణాలు లేవు, బాగా క్లియర్గా ఉన్నారంటే వాళ్ళని హోమ్ క్వారంటైన్ పంపిస్తాం. ఆ హోమ్ క్వారంటైన్ 14 రోజుల స్టాంప్ వాళ్ళకి హ్యాండ్కి వేసేస్తాం మనం. అలాగే అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ పర్టికులర్ అడ్రస్ అని తీసుకొని వాళ్ళు ఏ మండలంలో ఉన్నారో అక్కడ మనం అక్కడ మెడికల్ ఆఫీసర్కి, అక్కడ స్టాఫ్కి మనం ఇంటిమేట్ చేస్తాం. సో రేపు నుంచి 14 days వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జిల్లాలో మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ బయట? సో వాళ్ళు ఒక అప్రాక్సిమేట్గా 2000 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎగ్జాక్ట్ ఫిగర్ మనకు తెలియదు. సో వాళ్ళు వదిలేస్తే మనం ఎవ్రీడే చూసేదాన్ని బట్టి తెలుస్తుంది. సో ఒక 2000 మంది ఉన్నట్టుగా మనకి ఇప్పుడు వాళ్ళు చెప్పిందని తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా మనకు ఫిగర్ తెలియదు. సో ఎంతమంది ఉన్నా కూడా మనం వాళ్ళ జాగ్రత్తగా మనం చూసుకుంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఎగ్జామ్ చేసుకుంటాం. వాళ్ళు కనుక సిమ్టమేటిక్గా ఉంటే మనం ఐసోలేషన్ పెడతాం. సో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. వాళ్ళని కూడా జాగ్రత్తగా హెల్త్ పరంగా అన్ని ఇష్యూస్లో మనం జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం. ప్రస్తుతం జిల్లాలో ఎంతమందికి ఉన్నారు సార్ ఎఫెక్టెడ్, ఎంతమంది క్యూర్ అయింది సార్? సో ఈ రోజు వరకు ఇంతవరకు జిల్లాలో మనకి 15 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 12 మంది నెగిటివ్ అయి రిలీజ్ అయినారు. ఒక 3 ఇవాళ రేపు రిలీజ్ అవుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో మంత్రి జయరాం స్వగృహంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు నారాయణస్వామి, శ్రీనివాస్, పార్టీ ముఖ్య నేతలు, పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటిసారిగా కార్మిక శాఖ మంత్రి హోదాలో మేడే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓ కార్మికుడిగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటానని గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన మా తోటి అన్నదమ్ములకు, అక్కలకు, అదేవిధంగా మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
మన ఆంధ్ర రాష్ట్ర మేడే సందర్భంగా దాదాపుగా మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉన్న మన రాష్ట్రం దాదాపుగా 2.5 వేల కోట్లు అసంఘటిత కార్మికులు ఈరోజు మన రాష్ట్రంలో పనిచేయుచున్నారు. మొట్టమొదటిసారిగా ఈరోజు మేడే సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో ఐకేపీ సెంటర్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, చొప్పదండి బీజేపీ ఇన్ఛార్జ్ బొడిగె శోభ సందర్శించారు. అకాల వర్షంతో పాడైపోయిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పడుతున్న ఇబ్బందులపై వివక్ష చూపిస్తుందని, రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని ఆరోపించారు. పంట కొనుగోలు ఆలస్యం చేయడం, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రైతుల్ని ఆదుకునేందుకు గాను ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగానికి ఎల్లవేళలా బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ కాంటలు పెట్టకపోవడం వల్ల ఈ నార్మల్ కాంటలతో సార్ నాయే సార్ 337 బస్తాలు నేను అమ్మే సార్. ప్రతి బస్తాకు నేను ఎలక్ట్రానిక్ కాంటతో చూస్తే నాది 1 నుండి 2 గంటల ఒక విషయం సార్ రీసెంట్గా వచ్చింది. ఒక విషయం సార్, రైతులు పెడితే 2 ఎలక్ట్రానిక్ పెట్టండి లేదా 2 మాన్యువల్ పెట్టండి అంటే అది తాత్కాలికంగా పెండింగ్లో ఉన్నది సార్. ఇక్కడ సెంటర్ స్టార్ట్ అయిన సంచి 40 కిలోలు వేసి పంపుతాం సార్. ఇక్కడ అడిషనల్గా వేయటం అనేది ఏం లేదు సార్. ఇప్పటివరకు 19 వెహికల్స్ పంపినాం సార్. 19 కూడా సంచి చేయండి. అది మీరు చేయడం అట్లా సార్. ఇప్పుడు చేస్తున్నారు సార్. మర్యాద మాట్లాడి తప్పకుండా ఇబ్బంది ఉంటే వాళ్ళ సమస్యలు విని ఆ ఓకే మీకు ఉండాలి సార్. తప్పకుండా. చిన్న విషయం రైతులు ఎట్లుంటుందంటే నష్టం జరిగినా భరిస్తారు, కానీ అవమానం అంతా భరిస్తారు. ఎందుకంటే అన్ని రోజులు కష్టపడి వ్యవసాయం చేస్తారు వాళ్ళు. లాస్ట్కు రైతుల పరిస్థితి ఏంటంటే ఇవి ఉన్న ధాన్యం పోతుంది, ఇక్కడి నుంచి పైసలు కోసం వదిలిస్తలేదు. ఇవి ఇక్కడికి ధాన్యం పోతుంది అనుకుంటున్నారు. ఎవరు ఇబ్బంది వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు జిల్లా స్థాయి అధికారులు రైతులకు భరోసా నింపాలి, రైతులకు అవగాహన కల్పించాలి, రైతులకు ఒక ధైర్యం నింపాలి. అటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉండాలి తప్ప రైతులను హేళన చేసే విధంగా, రైతుల పూట వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వడ్లను కడుక్కోవాలని చెప్పంటే నాకు తెలిసిన ఇక్కడ ఇళ్ళనే. మరి అధికారులు ఏం ఆలోచిస్తారు? ఇక కొనుగోలు కేంద్రాల్లో నెప్పంచి వాటర్ ట్యాంకర్లు కట్టాలి మనం. ఇక అధికారులకు అదే ఆలోచన లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నేను. ఇలా ప్రత్యేకంగా చెప్పాల కొనుగోలు కేంద్రం నుంచి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను. చెప్పాల ఈ సెంటర్ నుంచి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. మీ అధికారులు వడ్లను కడుగుమంటున్నారు, కనీసం రైతులకు నీళ్ళు లేవు, టెంట్ లేవు. కనీసం నెక్స్ట్ టైం ట్యాంకర్లు కట్టండి కడగడానికన్నా. మరి కడుగుదామన్నా నీళ్ళు వీడ. మరి ఇదేం పద్ధతి? కడుగుడేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం ఇటుండేది అయితే జగిత్యాల ప్రత్యేకంగా అంత దేశం మొత్తం తెలంగాణ మొత్తం టోకెన్ సిస్టమ్ అన్నారు. ఇక్కడ డ్రా సిస్టమ్ పెట్టిన మళ్ళీ ఒకటి కొత్తగా పైసా అట్లా లేదని అన్నారు. మళ్ళీ మార్చేది. విచిత్రమైన పరిస్థితి జగిత్యాల జిల్లాలో అన్ని విషయాల్లో కూడా. ఒక రైతు ఆవేదనతో ఫోన్ చేసి నాకు ఇబ్బంది ఉంది సార్ అని చెప్పంటే ఆయనకు సమాధానం ఇచ్చి సంబంధిత అధికారాన్ని పంపడము, వాళ్ళే స్వయంగా రావడము, వచ్చి చేస్తే ఇలా పరిస్థితి. ఆ రైతు ఏం చేసింది? వాళ్ళ 1400 రూపాయలకి అమ్ముకున్నాడు. ప్రభుత్వం ఇదే ఊరుకుంటుంది. ప్రభుత్వం సేకరించే చేతగాక కేవలం మాటలు మాత్రమే ముఖ్యమంత్రి ఊరించే మాటలు మాట్లాడతాడు. కొనుగోలు కేంద్రాలు బ్రహ్మాండంగా కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచడానికి ఎవరు అయితే ఆలోచిస్తలేరు. కనీసం ఉన్న కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించండి. 10-15 రోజుల పాటు అలా రైతులు అలా కొనుగోలు కేంద్రాల్లో రాత్రి వర్షం పడుతుందా, పందులు వస్తాయా, ఏమొస్తో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ చివరి పరిస్థితి అంటే ధాన్యం పోతుందా ఇక్కడ నుంచి, మా చేతుల నుంచి. పైసల గురించి ఆలోచిస్తారు ఎవరు కూడా. అకాల వర్షాలు పడ్డాయి, ఇలా నష్టాన్ని అంచనా హంగామా చేస్తున్నారు. ఇంతకుముందు అకాల వర్షం వడగల వాళ్ళని పడ్డాయి, అంతా పడ్డాయి. ఏ ఒక్క రైతు కన్నా కనీసం నష్టపరిహారం ఇచ్చేది ఇవాళ ఈ ప్రభుత్వం. మన రైతులు మర్చిపోతున్నారు.
మళ్ళీ పంట వేసుకుంటున్నారు, మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. ఏ రైతు కూడా లాభం కోసం వ్యవసాయం చేస్తలేడు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండల కనిమెట్ట గ్రామంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి రక్తదానం చేసిన వారిని అభినందించి నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం కోవిడ్-19 కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలన్నారు. జరగండి దూరం జరగండి. ఫోను ఈరోజు కనిమెట్ట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా గ్రామాన బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్న పార్టీ నాయకులందరికీ, ఈరోజు కనిమెట్టలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఏపీపీ మౌనిక గారు, మల్లేష్ అన్న గారు, స్థానిక సర్పంచ్ గారు, వారికి సహకరిస్తున్న మిత్రులందరికీ, అదేవిధంగా జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ విశ్వేశ్వరన్న గారు, సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ గారు, బీవేడన్న గారు, కొండన్న గారు, అదేవిధంగా బాలరాజు గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ప్రశాంత్ గారు, చాలామంది మిగతా గ్రామాలకు వెళ్ళొచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, కౌన్సిలర్లందరికీ, బాలనాయన గారు, జగన్, మిషేక్ అందరికీ పేరు పేరున, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కరోనా నేపథ్యంలో దాదాపు 40 రోజులుగా లాక్డౌన్ ప్రభుత్వం విధించింది. కరోనాకు ఇప్పటివరకు మందు కనుగొనలే. కరోనాకు ఒకటే మందు ఉంది, అది మన వరకు రానియకుండా చూసుకోవడమే దానికి మందు. ఈ గ్రామానికి సంబంధించి యువకులు కూడా చాలా మంది బ్లడ్ డొనేషన్ చేసిన యువకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగస్వాములుగా ఉన్న జర్నలిస్టులు, ఆశా కార్యకర్తలకు, పారిశుద్ధ కార్మికులకు మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో పారిశుద్ధ కార్మికులు, ఆశా కార్యకర్తలు, జర్నలిస్టులు ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం త్రిపురారం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. అంటే దగ్గర ఉంచుకొని దగ్గర పని చేసేటప్పుడు మీరు చేతులు కడుక్కోండి, దాని ఉపయోగం కోసం ఇంట్లో పెట్టు. సైనికులు, ఆశా వర్కర్లంతా మీరు కూడా పోరాటాల ఉత్సవాలు, ఈ మేడే పోరాటాల ఉత్సవాలకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ శ్రమజీవులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. శ్రమజీవులకు, కష్టజీవులకు రాయితీలు రావాల్సిన అవసరం ఉంది. అది కేసీఆర్ ఇచ్చే విధంగా 40,000 కోట్లు బడ్జెట్లో దాదాపుగా సగం ఆ రకంగా ఇచ్చి తీరి వాళ్ళందరి సౌకర్యాలు పెంపొందించాలి. కార్మికులు ఐక్యంగా ఉంటేనే యాజమాన్యం ఉంగొస్తుంది. మరి రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యం అందరు రేపు చేస్తే నేను ఇయ్యాలని చచ్చిపోతుందని చెప్తుంది. అట్లా కాకుండా అన్ని రకాలుగా అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూరగాయలు ఒక 350 మంది ఇళ్ళకి కూరగాయలు పంచడం జరిగింది. చాలా ఇబ్బంది. కరోనా వైరస్ అనేది చాలా
ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అంటువ్యాధి. దీని గురించి ముఖ్యంగా 3 జాగ్రత్తలు పాటించాలి. మనిషికి దూరం పాటించడం, ఇంట్లోనే ఉండడము, హ్యాండ్ వాషింగ్ రిపీటెడ్గా చేసుకోవడం అనేది పాటించడం వల్ల దీన్ని అరికట్టవచ్చు కొంతవరకు. ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుని డిసిప్లిన్తో ఎవరి జాగ్రత్తలు పాటిస్తే దీన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ ఊర్లో అభంగపురం విలేజ్లో మన ఎమ్మెల్యే గారు నోముల నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఈ కూరగాయలు పంచే కార్యక్రమం చేసి కొంతవరకు సహాయం చేసినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ మల్లు నర్సయ్య మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన పారిశుద్ధ కార్మికుడు గాదం రాజయ్యకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న సమయంలో మన ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కృతజ్ఞతా భావం చూపించడం మన బాధ్యత అని తెలిపారు. కరోనా మహమ్మారి అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎవరి ప్రాణాలు వారు ఇంట్లో ఉండి కాపాడుకుంటూ క్షేమంగా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ తమ ఆరోగ్యం లెక్క చేయకుండా అనేక సేవలు అందిస్తున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది సేవలకు మనమందరం కూడా ఈ సమాజం కూడా కృతజ్ఞతాభావం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మేడే సందర్భంగా గౌరవనీయులు గాదం రాజయ్య గారు నిన్న పదవి విరమణ పొందిన సందర్భంగా మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి సన్మానం చేసి పారిశుద్ధ్య సిబ్బంది కార్మికుడే ఈ గ్రామానికి సమాజానికి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి ఒక సేవకుడు అనేటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు సామాజిక దూరాన్ని పాటిస్తూ సామాజిక దూరం ద్వారా అందరూ కలిసి ఉండొచ్చు, వ్యక్తిగత భద్రతను శుభ్రతను కూడా పాటించి ఉండొచ్చు అనేటువంటి విధానానికి ఒక ఉదాహరణగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందికి మరి కార్మికులందరికీ కూడా ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గ్రామంలో వైన్స్ మరియు హోటళ్లు కాకుండా మిగతా షాపులు ఓపెన్ చేసుకోవచ్చని సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. షాపుల ముందు సామాజిక దూరం పాటించే విధంగా ముగ్గుతో డబ్బాలు గీయించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. చెందినటువంటి పోచన్నగారి ప్రభాకర్ సాక్షిలో జర్నలిస్ట్గా పనిచేసేవారు. పనిచేస్తున్న క్రమంలో నేను ఇక్కడికి ఛార్జ్ తీసుకోగానే వచ్చి తనకు తానుగా పరిచయం చేసుకున్నాను. సో ముందులో మంచిగానే మాట్లాడేవాడు. తర్వాత ఒకరోజు అతని స్నేహితుడైనటువంటి దిగంబర్ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన వ్యక్తి మా పిఎస్కి రాగా మా పిఎస్ సిబ్బంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి ప్రశ్నించినందుకు అతను ఏదో మనస్తాపం చెందింది అని చెప్పేసి ఆ రోజు నుంచి ప్రభాకర్ నా మీద మరియు మా సిబ్బంది మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అదేవిధంగా పోయిన నెల 19వ తారీఖు మా ఏఎస్ఐ గారు పెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా వస్తూ పోతున్న వెహికల్స్ని చెక్ చేస్తున్నారు. సో ఆ విధంగా మహారాష్ట్ర పాసింగ్ వెహికల్ ఒకటి కనిపిస్తే ఆపి చెక్ చేయడంతో అందులో ఈ ప్రభాకర్ ఉన్నారు. సో ఉన్నందుకు అతన్ని చెక్ చేసినందుకు జర్నలిస్ట్ని నన్నే చెక్ చేస్తారని చెప్పేసి మా వాళ్ళ మీద ఆ రోజు నైటు ప్రెస్ అండ్ పోలీస్ గ్రూప్లో ఎలిగేషన్ రేపే విధంగా పోస్ట్ పెట్టిండు. సరే అయినను మేము సరే చిన్నగా మందలించి వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అతను అదేవిధంగా కంటిన్యూ చేస్తూ లేనిపోని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు మా మీద మరియు మా సిబ్బంది మీద, పుల్కల్ పోలీసుల మీద. ఏ విధంగా అంటే ఎసిటిక్యాల్లో ఈ మధ్యకాలంలో ఓపెన్ ప్లేస్లో పేకాట ఆడుతున్నటువంటి వాళ్ళని మేము పట్టుకున్నాము. సో అది వచ్చేసి పెట్టి కేసు కిందకి వస్తుంది కాబట్టి మేము ఈ పెట్టిలో కేసు చేశాము. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టుకుంటారు. అటువంటి చిన్న కేసులకు మేము ప్రెస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వము. ఓన్లీ గ్రేవ్ కేసులు, ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నప్పుడు మాత్రమే మాకు మేముగా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు రాయాల్సి ఉంటుంది.
సో ఆ విధంగా వాళ్ళ దగ్గర ఏదో మేము డబ్బులు తీసుకొని వదిలేసామని, అదేవిధంగా వైన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సీసీ ఫుటేజ్ తన దగ్గర ఉన్నాయని బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తూ ఫేస్బుక్లో నా మీద పోలీస్ సిబ్బంది మీద పోస్ట్ పెట్టినందుకు గాను అతని మీద కేసు బుక్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. సాయంత్రం 34/2020 సాయంత్రం వచ్చేసి 505 Class 2 and 500 IPC. అంటే ఈ వర్గాల మధ్య పోలీసులకు ప్రజలకు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టింది కాబట్టి ఆ విధంగా ఆ సెక్షన్స్తో పాటు మా పరువు నష్టం కలిగించింది కాబట్టి డిఫమేషన్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. అందుకు కానీ జడ్జి గారి నుండి ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్కి ఇచ్చినారు. సో కందిలోని జైలుకి తరలించడం జరిగింది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద ప్రజలకు 16వ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు కొమ్ము రాజు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మరియు ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ అశోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు. లక్ష్మీపురంలో మన లాక్డౌన్ కారణంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది పేదలు మా లక్ష్మీపురంలో చాలామంది ఎస్సీ పేదలు గ్రెయిన్ మార్కెట్లో కూలి పని చేసుకుంటూనే బతికే పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పేదలకు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తారని చెప్పి ఎదురు చూసే సమయంలో అన్న రమేష్ అన్న, అశోక్ అన్న, రామకృష్ణ సార్ ముగ్గురు నాకు ఫోన్ చేయడం చాలా సంతోషపడి అన్న మా వేయండి, బయట ఇక్కడ వేయకండి, మా వేయని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినాక అన్న వాళ్ళు వెంటనే స్పందించి అశోక్ సారు, రమేష్ అన్న ముగ్గురు కలిసి కూడా దాదాపు 200 మందికి ఈరోజు మా లక్ష్మీపురంలో పేదలకు ఇవ్వడం జరిగిందంటే అన్న మీకు మీ నిండు మనసుకు నిన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు, మా బావగారు, అలాగే మన అన్న తూర్పు ఎమ్మెల్యే నరేంద్ర అన్న గారు ఇచ్చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎండలో వచ్చినందుకు వాళ్ళకు కూడా నిన్నైనా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన నా తోటి మా సంఘ అధ్యక్షులు పోలేపక్క ప్రసాద్ గారు, ట్రెజరర్ పోలేపక్క జేమ్స్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ మంతేన్ రాజు గారు, సంఘ పెద్దలు దామెర ప్రేమ్ కుమార్, ఎర్ర యాకోబ్ గారు, జాయింట్ ట్రెజరర్ మారుముల్ల ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కూడా నాకు సహకరించి నిన్నటి నుంచి ఆ టోకెన్స్ రాయడం కానీ ఇంటింటికి తిరగడం కానీ ఎంతో కష్టపడి వీళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండ నగరంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోకల చందర్, మునుగోటి సత్యనారాయణ, ఎల్లంకి రవీందర్, కార్యదర్శి కొల్లూరు ప్రకాష్ హాజరయ్యారు. ఈరోజు మే డే సందర్భంగా కార్మికుల సంక్షేమార్థం అవోప హనుమకొండ గత 17 రోజుల నుండి అన్నప్రసాదం చేస్తూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ పౌష్టికాహారము, ఎగ్స్, బిర్యానీ, తర్వాత పులిహోర, మాస్క్స్ కూడా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పెరుగు మేడే విప్లవంగా కాబట్టి గత 17 రోజుల నుండి అవోప హనుమకొండ కంటిన్యూగా ఈరోజు ఈ ప్రాంతం నుండి వేలాది మందికి కొన్ని అనేక ఖర్చులకైనా ఓడ్చుకొని కార్మికుల సంక్షేమార్థం వలస కార్మికులు, తర్వాత మున్సిపల్ కార్మికులు, ట్రాఫిక్ పోలీసుల వారి యొక్క ఆకలి బాధను తీర్చడానికి వారు చేస్తున్న సేవల గుర్తింపుగా మనవంతు సహాయంగా ఈరోజు మరి సంయుక్తంగా చేస్తున్నాం. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భారతీయ పౌరుడు వాళ్ళు చేస్తున్న సేవలకు వైద్యులు, తర్వాత మున్సిపల్ కార్మికులు, పోలీసు వారు, తర్వాత ఈ స్వీపర్స్ వీళ్ళందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ సంఘీభావం తెలుపుతూ వాళ్ళ యొక్క వ్యతలు తీర్చడానికి మనం ఈ ఉడతా భక్తిగా ఈరోజు అన్నప్రసాదం మనం ఈ ప్రాంతంలో చేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అవోపా అనేది తెలంగాణ స్టేట్ అవోపాకు నేను చీఫ్ అడ్వైజరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కరోనా వైరస్, వారం రోజుల నుండి కేసులు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న అధికారులు.
గాంధీ భవన్లో కూర్చొని రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. వలస కార్మికుల ఆవేదన అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ నుండి 150 మంది వలస కూలీలను ఏపీకి పంపిన అధికారులు. రైతుల పంట కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కోడిమ్యాలలో ఐకేపీ సెంటర్ ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. శ్రీ కన్యకా మాత కామిత వరదాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరు